నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. పిల్లలకు ఫోన్లు ఇస్తూ ఉన్నాం. ఫోన్లు ఇస్తేనే పిల్లలు అన్నం తింటారు, లేకుంటే తినరు. అలాంటి అలవాటు, ఆ దురలవాటు ఏమవుతుందంటే ఇంతింతే వటుడింతే అన్నట్టుగా పిల్లలు పెరిగినా కొద్దీ ఆ దురలవాటు వాళ్ళలో పెరుగుతుంది. పెరిగేసరికి రేపు పెద్ద పాఠశాలకు వెళ్ళాలి అంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఫోన్కే అంకితం అవుతున్నారు, గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఆ గేమ్స్ నుండి పిల్లలను మనం పక్కకు తీసుకొద్దామంటే ఇంతవరకు డాక్టర్లు కూడా, నేను ప్రత్యక్షంగా చూశాను, డాక్టర్లు చెప్తారు ఇంటికి వెళ్తే గదే పరిస్థితి. మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఫోన్లే. ఏంటిది? ఈ దురలవాటి నుంచి మాన్పించడానికి ఏదైనా ఉందా అంటే ఇంతవరకు శూన్యమే కనిపిస్తుంది. అయితే అది మన దగ్గరనే ఉంది. తల్లిదండ్రులు కొద్ది సమయం మాత్రమే ఇచ్చి వాళ్ళను చదువు వైపు మరలించినట్టయితే చదువుకోగలుగుతారు. కానీ అతి గారాబం చేయడం వల్ల 3 పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హృదయ విదారకంగా మారింది. ఇది వాస్తవం. మన ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ టౌన్షిప్లో 3 పిల్లలు, ఒకళ్ళు 12 సంవత్సరాలు, ఒకళ్ళు 14, ఒకళ్ళు 18. ఈ 3 కూడా అక్క చెల్లెళ్ళు. ఈ 3 పిల్లలు ఫోన్కు అలవాటైపోయారు, దానికి అంకితం అయిపోయి స్కూల్కి కూడా పోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఏం చేయాలి తల్లిదండ్రులు? బ్రతిమలాడారు, బామాడారు, అయినా వినలేదు. గట్టిగా హెచ్చరించారు. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఎట్లా తయారయ్యారు. ఫోన్కి అంకితం అయిపోయారు. వీళ్ళకి కళ్ళు ఏం కావాలి? వీళ్ళకు దృష్టిలోపం రాదా? అదొకటి. బ్రెయిన్గా కూడా, మెంటల్గా కూడా వాళ్ళు ఒక రకమైన ఆవేశాలకు గురవుతుంటారు, అనర్థదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ 3 పిల్లలను తల్లిదండ్రులు కొంచెం గట్టిగా మందలించారు, హెచ్చరించారు. అంతే. 3 పిల్లలు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. 3 సూసైడ్ చేసుకోవాలి. ఎంత వయస్సు వాళ్ళది, ఎంత చిన్న వయస్సు. అంత కఠినమైన నిర్ణయానికి కారణం ఈ గేమ్స్. ఫోన్లో గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ బ్రెయిను అలాంటి నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 2 గంటలకు 9వ అంతస్తు నుంచి 3 దుంకి సూసైడ్ చేసుకున్నారు. ఎంత హృదయ విదారకమైనటువంటి దృశ్యం ఇది. పూర్వకాలంలో ఒక ఉత్తరం రాస్తే వారం రోజుల తర్వాత మళ్ళీ రిప్లై. ఆ రిప్లై వచ్చేదాకా ఆశగా ఆ పోస్టు మ్యాన్ తీసుకొచ్చి ఉత్తరం మన ఇంటి వైపు వచ్చిండు అంటే ఉరికి తీసుకునేవాళ్ళం. ఆతృత. వారం తర్వాత వచ్చేది మనకు. మనం రాసిన ఉత్తరానికి రిప్లై రావాలంటే మినిమం వారం రోజులు. ఆ తర్వాత ల్యాండ్ ఫోన్లు. భద్రంగా రింగ్ మోగగానే హాల్లో ఉన్నటువంటి ఫోన్ దగ్గరికి వెళ్ళి మనం ఫోన్ మాట్లాడుకునేవాళ్ళం. అది పోయిందా? ఫోన్ల వల్ల లాభం ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా నష్టం ఉంది. తల్లిదండ్రులను చూడకుండా వీడియో కాల్ చేసి మన్మరాళ్ళతోటి మాట్లాడుతున్నారు. వాళ్ళనేమో అనాథ శరణాలయంలోకి పంపించి పెద్దవాళ్లను వీళ్ళు ఇంట్లో నుంచి వారానికి ఒకసారి మేము మాట్లాడుతున్నాం కదా వీడియో కాల్లో. ఇది మంచిదేనా? ఒక సమాచారము లక్షల కోట్ల మందిలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికే ఫోన్ పోతుంది, ఆ వ్యక్తే మాట్లాడతాడు. అది మంచిదే, దానికి కాదనం. కానీ దానివల్ల వచ్చే లాభము ₹1 ఉంటే ఫోన్ వల్ల జరిగే నష్టము ₹100. ఏం కావాలి? దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. పిల్లలకు ఇవ్వండి, కొద్దిసేపు మాత్రమే, కొంత టైం కేటాయించి వాళ్ళకు ఫోన్ ఇవ్వండి. తర్వాత వాళ్ళను చదువులోకి దారి మళ్లించండి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో వాళ్ళు చెప్పే మాధ్యమాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టి, పాఠ్యాంశాలను పక్కన పెట్టి ఈ మాధ్యమం, ఈ ఫోన్ గురించి విపులంగా చెప్పండి. ఫోన్ చూస్తే ఏమవుతుంది, ఎలాంటి నష్టం వస్తుంది, ఉపాధ్యాయులు చెప్పితే పిల్లలు వింటారు. తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు
ఒక రకమైన భయం భయపెట్టించి వాళ్ళు చెప్తారు కాబట్టి పిల్లలు వినే పరిస్థితి. కాబట్టి దయచేసి పిల్లలు, మీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది, మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున. ఫోన్కు అలవాటు కాకండి, మీ చదువులో ర్యాంకులు తెచ్చుకోండి, మీ గురువు గారికి మీ తల్లిదండ్రులకు గొప్పనైన పేరు వచ్చే విధంగా ప్రయత్నించండి. ఈ వీడియో గేమ్ల వల్ల, ఆన్లైన్ గేమ్ల వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ స్థలం కొన్నది కాదు, ఒక బంగారం కొన్నది కాదు, కుటుంబానికి ఏమైనా చేసింది కాదు, అనవసరంగా దానికి అంకితమై దానికి అలవాటై ఆ గేమ్స్లలో కోట్లు పోగొట్టుకున్నవారు ఉన్నారు. దయచేసి పిల్లలకు చెప్తున్నా, తల్లిదండ్రులకు చెప్తున్నా, ఆ మాధ్యమం దానికి ఒక పేరు కూడా ఉంది, కర్ణ పిశాచి. ఈ చెవుకు పిశాచి లాంటిది అది. ఆ పిశాచిని మనం మన నుంచి బయటకు పంపిద్దాం.